హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గౌతమి లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో హెల్తీగా గోధుమ పిండితో ఎగ్లెస్ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కేక్ చేయడానికి ఓవెన్ కానీ బీటర్ కానీ ఏమీ అవసరం లేదు. ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చండి. కానీ మెజర్మెంట్స్ మాత్రమే కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. నేను చెప్పే విధంగా చేస్తే కేక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కేక్ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఈ కేక్ మనం ఇలాగే తినేయచ్చు, లేదంటే మనకు నచ్చిన విధంగా విప్పింగ్ క్రీమ్ కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. సరే, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్లేట్లోకి 1 కప్పు గోధుమ పిండిని జల్లించి తీసుకోండి. అప్పుడే కేక్ మనకు స్పాంజీగా వస్తుంది. తర్వాత వేరొక గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండికి ముప్పావు కప్పు పంచదార తీసుకోండి. పంచదారని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని కూడా జల్లించి తీసుకోండి. లాస్ట్లో గరుగ్గా ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. అలాగే అందులోకి అరకప్పు వరకు పెరుగు తీసుకొని రెండింటిని విస్కర్తో రెండూ కూడా బాగా కలిసేలా కలపాలి. ఇలా కలిపిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మరొకసారి కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత ఇలా నురగలా వస్తుంది. మరలా ఒకసారి కలపండి, మళ్ళీ నార్మల్ అవుతుంది. ఇప్పుడు ముందుగా జల్లించిన గోధుమ పిండిని వేసి ఒకే డైరెక్షన్లో కలపాలి. ఇప్పుడు చిక్కగా అనిపిస్తుంది కావున నేను పాలు తీసుకుంటున్నాను, లేదా నీళ్ళైనా తీసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇందులో మీకు కావాలంటే ఇలాచి పౌడర్ని కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్నంతటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. దీనివలన కేక్ అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత నా దగ్గర ఉన్న ఇడ్లీ పాత్రతో ఇచ్చిన ఈ బౌల్లో కేక్ చేయాలనుకుంటున్నాను. ముందుగా వీటికి హ్యాండిల్ని తీసేసాను. మీ దగ్గర ఇలా వెడల్పాటి బౌల్ ఉంటే తీసుకోండి. ఈ బౌల్కి నెయ్యి లేదా నూనె రాసి పిండి ఇలా డస్ట్ చేసుకోండి. పిండి డస్ట్ చేయకపోయినా బాగానే వస్తుంది. తర్వాత బేటర్ని బౌల్లో సగం వరకు వేసుకొని, ఎందుకంటే బేక్ అయ్యేటప్పుడు ఇంకా పొంగుతుంది. అలాగే కొంచెం బేటర్ని 2 గ్లాసుల్లోకి నెయ్యి రాసి వేస్తున్నాను. ఇప్పుడు రెండింటిని కూడా ఒకసారి ఇలా ట్యాప్ చేయండి. ఇప్పుడు వెడల్పాటి పాత్రను తీసుకొని కింద సాల్ట్ లేదా ఇసుకైనా వేసుకోవచ్చు. నేను సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నేను గ్యాస్ ప్లేట్ను సాల్ట్పై పెట్టుకుంటున్నాను. మీరు ఏదైనా స్టాండ్ ఉంటే పెట్టుకోండి. దీన్ని 10 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ బౌల్ని అందులో పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. టైం అనేది మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పడుతుంది, చూసి బేక్ చేసుకోండి. 25 మినిట్స్ తర్వాత చూడండి, ఒక చాక్ పెట్టి చూస్తే ఏమీ అంటలేదు. కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు చల్లారనివ్వాలి. తర్వాత చాక్తో ఎడ్జెస్ని కొంచెం ఇలా లూజ్ చేసుకొని ప్లేట్లోకి తిప్పితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. గ్లాస్లో పెట్టినవి కూడా చూడండి, చాలా బాగా వచ్చాయి. అంతే అండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.